హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ అండ్ ఈజీ స్ట్రాటజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీరు ఒకవేళ బిజీగా ఉంటే వాచ్ లెటర్‌లో యాడ్ చేయండి. ఫ్రీ అయ్యాక ఫుల్‌గా చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ట్రేడర్ అండ్ ట్రైనర్. ఫస్ట్ మనం ఈ స్ట్రాటజీలో ర్యాలీ అంటే ఏంటిది? బేస్ అంటే ఏంటిది? డ్రాప్ అంటే ఏంటిది చూద్దాం. ఫస్ట్ వన్ ర్యాలీ అంటే ఏంటంటే స్ట్రాంగ్ అప్‌వర్డ్ ప్రైస్ మూవ్‌మెంట్ అన్నమాట. బిగ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ఉండొచ్చు. లేదంటే షోస్ అగ్రెసివ్ బయింగ్, ఇండికేట్స్ డిమాండ్ ఈస్ స్ట్రాంగ్. అంటే ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళిందనుకోండి, ఈజీగా చెప్పాలంటే దాన్నే ర్యాలీ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి బేస్ అనమాట. బేస్ అంటే బేస్‌లో ఏముంటాయి? ప్రైస్ పౌజ్ అయినా, కన్సాలిడేట్ అయినా, లేదంటే స్మాల్ క్యాండిల్స్ సైడ్ వేస్ మూవ్‌మెంట్ ఉన్నా, లేదంటే మార్కెట్ అనేది డిసైడింగ్ నెక్స్ట్ డైరెక్షన్ అంటే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళాలా, డౌన్ సైడ్‌కి వెళ్ళాలని ఆలోచించుకుంటూ సైడ్ వేస్‌లోనే ఉంటదనమాట. ప్లస్ అడిషనల్‌గా దిస్ ఈస్ వేర్ ఆర్డర్స్ గెట్ ఫిల్డ్. ఆర్డర్స్ ఫిల్ అవ్వడానికి ప్రైస్ సైడ్ వేస్‌లో ఉంటది. అంటే అప్ సైడ్‌కి వెళ్ళదు, డౌన్ సైడ్‌కి వెళ్ళదు. సైడ్ వేస్‌లో మూవ్ అవుతూ ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి డ్రాప్. డ్రాప్‌లో ఏముంటది? స్ట్రాంగ్ డౌన్‌వర్డ్ ప్రైస్ మూవ్‌మెంట్. బిగ్ బేరిష్ క్యాండిల్స్ షోస్ అగ్రెసివ్ సెల్లింగ్, ఇండికేట్స్ సప్లై ఈజ్ స్ట్రాంగ్. అంటే ప్రైస్ ఈజీగా చెప్పాలంటే డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకోండి, దాన్ని డ్రాప్ అని అంటారు అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా, ర్యాలీ అంటే ఏంటి, బేస్ అంటే డ్రాప్ అంటే ఏంటిది. దీన్ని బేస్ చేసుకొని స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ ర్యాలీ బేస్ డ్రాప్ కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ర్యాలీ బేస్ ర్యాలీ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాలీ బేస్ ర్యాలీ. దీని షార్ట్ కట్ లో ఆర్బిఆర్ అని అంటారు. ఇది ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ప్రైస్ డౌన్ సైడ్ వస్తది. ప్రైస్ అప్ సైడ్ వస్తది. ఇది అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉంది కదా, దీన్ని ఏమంటాం మనం? ఈ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉన్నదాన్ని ర్యాలీ అంటాం. సైడ్ వేస్ ఎళ్ళింది కదా, దీన్ని ఏమంటాం? బేస్ అంటాం. మీకు ఇందాక చూపించాను కదా, సైడ్ వేస్ వెళ్ళిన దాన్ని బేస్ అంటాం. ఇక్కడ నుండి ర్యాలీ, బేస్, ర్యాలీ అంటే మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చి ప్రైస్ ఇక్కడ నుండి అప్ సైడ్‌కి వెళ్ళినట్టు. క్లియరా? మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ 1 వచ్చేసి ఎక్కడ? ఈ బేస్ ఎక్కడైతే బ్రేక్‌ఔట్ జరుగుద్దో అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎంట్రీ 1 అని చేస్తున్నాం. ఎంట్రీ 1 అని ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక్కడ దీన్ని మనం ఒక డిమాండ్ జోన్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. బేస్‌ని. ర్యాలీ బేస్ ర్యాలీలో ఈ బేస్‌ని మనం డిమాండ్ జోన్ లాగా ట్రీట్ చేస్తాం. క్లియరా? ఒకవేళ ప్రైస్ మళ్ళీ డైరెక్ట్ ఈ డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చిందనుకోండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ స్టిక్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుండి మళ్ళీ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ 2 ఇక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేస్తాము గ్రీన్ క్యాండిల్ స్టిక్‌లో, ఇక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. క్లియరా? ర్యాలీ బేస్ ర్యాలీలో డిమాండ్ జోన్ దగ్గర మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. 2 ఎంట్రీస్ అన్నమాట. ఎంట్రీ 1, ఎంట్రీ 2. ఒకసారి చార్ట్‌లో కూడా చూపిస్తాను. ఫస్ట్ థియరిటికల్‌గా చెప్తాను. ఆ తర్వాత చార్ట్‌లోకి వెళ్దాం. సెకండ్ ప్యాటర్న్, సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి దీంట్లో డ్రాప్, బేస్, డ్రాప్. దీన్ని షార్ట్ కట్‌లో ఏమంటారు? డీబీడీ. ఫస్ట్ డ్రాప్ అంటే ఏంటి? డౌన్ సైడ్. దాని తర్వాత బేస్ అంటే ఏంటి? సైడ్ వేస్. సైడ్ వేస్ హై లో అనేది మనం డ్రా చేస్తాం. డ్రాప్ బేస్ డ్రాప్ లో మనం దీన్ని ఎలా ట్రీట్ చేస్తాము? ఒక సప్లై జోన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, మనం ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ రెడ్ క్యాండిల్ స్టిక్స్ వస్తాయి. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ అనమాట. కాకపోతే ఎంట్రీ వచ్చేసి ఎంట్రీ 1 మాత్రమే. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ప్రైస్ గనుక మళ్ళీ సప్లై జోన్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ స్టిక్ అనేది ఫార్మ్ చేసింది, బేరిష్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుండి ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ 2 అనేది ప్లాన్ చేస్తాం. ఇది డ్రాప్ బేస్ డ్రాప్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ర్యాలీ బేస్ డ్రాప్. ఫస్ట్ ర్యాలీ, తర్వాత బేస్. దీన్ని ఇప్పుడు మనం సప్లై జోన్ లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకు కొన్ని టైమ్స్ డిమాండ్ జోన్ లాగా ట్రీట్ చేస్తున్నాం, ఎందుకు సప్లై జోన్ లాగా ట్రీట్ చేస్తున్నాం అన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కోర్సులో నేర్పిస్తున్నామండి. ఇంకా రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, మనం దీన్ని సప్లై జోన్ లాగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ నుండి ప్రైస్ డౌన్ సైడ్ వెళ్తాను. ఇక్కడ ఒకవేళ రెడ్ క్యాండిల్ స్టిక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇది ఎంట్రీ 1. లేదు మళ్ళీ ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళి ఈ సప్లై జోన్ దగ్గరనే మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ చేసింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ 2 అనేది ప్లాన్ చేసుకుంటాం. మీకు అర్థమైంది కదా? ఇది ర్యాలీ, ఇది బేస్, ఇది డ్రాప్. క్లియరా? 2 ఎంట్రీస్ వస్తాయి ఇక్కడ. ఫోర్త్ వన్ వచ్చేసి డ్రాప్, బేస్, ర్యాలీ. దీన్ని ఏమంటాం షార్ట్ కట్ లో? డీబీఆర్. ఫస్ట్ డ్రాప్. ఈ బేస్ లో మనకు బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, ఈ బేస్ లో మనకు బ్రేక్అవుట్ జరిగి ప్రైస్ మీదికి వెళ్తా అనుకోని ఇక్కడ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ స్టిక్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాము? డిమాండ్ జోన్ అంటాం. ఇక్కడ ఎంట్రీ 1 ప్లాన్ చేస్తాం. లేదు ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ చేసింది అనుకోండి, ఈ జోన్ లో డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చి గ్రీన్ క్యాండిల్ స్టిక్ వస్తే మనం అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా, దీన్ని ఎంట్రీ 2. ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ ఇలా 4 ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ప్రైస్ అప్ సైడ్ కి వెళ్తా, డౌన్ సైడ్ కి వెళ్తా అని చూస్తాము. ఒకసారి మనము ఎగ్జాంపుల్స్ లైవ్ చార్ట్ లో చూద్దాం. దాన్ని బట్టి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసిన 4 ప్యాటర్న్స్ యొక్క లైవ్ చార్ట్స్. ఇది గోల్డ్ చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ ది. ఈ ప్యాటర్న్ వచ్చేసి ర్యాలీ బేస్ ర్యాలీ, ఆర్బిఆర్. ర్యాలీ చూడండి, ర్యాలీ బేస్ ర్యాలీ.
ఈ ర్యాలీ బేస్ ర్యాలీలో బేస్‌ని మనము డిమాండ్ జోన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగిన వెంటనే ఎంట్రీ అనే ప్లాన్ చేసాం. ఎంట్రీ 1 సేమ్ మళ్ళీ ఈ డిమాండ్ జోన్ దగ్గరికి ప్రైస్ రీటెస్ట్ అయ్యి వచ్చిందనుకోండి, మళ్ళీ అక్కడ కూడా ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. ఇది ఎంట్రీ. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి డ్రాప్ బేస్ డ్రాప్ డీబీడీ. ఇక్కడ డ్రాప్, బేస్ మళ్ళీ డ్రాప్. ఈ డ్రాప్ బేస్ డ్రాప్‌లో బేస్‌ని మనం సప్లై జోన్ లాగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది కాబట్టి మనం ఎంట్రీ 1 ప్లాన్ చేసాం. మళ్ళీ సప్లై జోన్‌కొచ్చి ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ వచ్చిందనుకోండి, ఎంట్రీ 2 అనేది ప్లాన్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి ర్యాలీ బేస్ డ్రాప్ ఆర్‌బీడీ. ఫస్ట్ వన్ ర్యాలీ, బేస్, డ్రాప్. ఈ ర్యాలీ బేస్ డ్రాప్‌లో బేస్‌ని మనం సప్లై జోన్ లాగా ట్రీట్ చేస్తాము. బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఎంట్రీ 1 ప్లాన్ చేసాము. మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ సప్లై జోన్ దగ్గరకొచ్చి ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ వస్తే మళ్ళీ అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఎంట్రీ 2. ఫోర్త్ వన్ వచ్చేసి డ్రాప్ బేస్ ర్యాలీ డీబీఆర్. డ్రాప్ బేస్ ర్యాలీ. ఈ డ్రాప్ బేస్ ర్యాలీలో బేస్‌ని మనం డిమాండ్ జోన్ లాగా ట్రీట్ చేస్తాం. బేస్ దగ్గర బ్రేక్‌ఔట్ జరిగిందనుకోండి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ఎంట్రీ 1 ప్లాన్ చేసాము. మళ్ళీ రీటెస్ట్ చేసింది. ప్రైస్ రివర్స్ వచ్చి మళ్ళీ డిమాండ్ జోన్ దగ్గరకొచ్చి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అయిందనుకోండి, ఎంట్రీ 2 అనేది ప్లాన్ చేస్తాము. ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ట్రేడింగ్ క్లాసెస్‌కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. మీరు మన వీడియోని లైక్ చేశారనుకోండి, 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 100 లైక్స్ గనుక వస్తే నేను ఇంకొక డిఫరెంట్ స్ట్రాటజీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.